సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట. ఓ మధు ఓ మధు మనసు నాది కాదు. మత్తు అయ్యో ఇప్పుడు ఎట్లా? హలో హలో, ఎక్కడా? మధు ట్రాఫిక్ లో ఉన్నా. ఒరే నీ అబ్బా సౌండ్ ఆపై. సరే. సారీ మధు, ట్రాఫిక్ మస్తుండే. ఓ నాకేనా పిజ్జా? థ్యాంక్స్. టైంకి రావడానికి రాదా? హే టైంకి వచ్చేది మధు, రానోడు పాడదు. ఇప్పుడు దానికి ఏమైంది? బాగుంది పిజ్జా నీలాగే. పార్దు, నీకు ఒకటి చెప్పాలి. దానికి ముందు కాఫీ చెప్పు. కాఫీ? అది యాక్చువల్లీ ఆ గిరీష్ గాడు. ఒక్క నిమిషం. నేను చెప్పేది వినవా? నీకు రీల్ పంపిన చూడు, అది 9 మెంబర్స్కి షేర్ చేయి. అదృష్టం కలిసి వస్తుంది. అంటే నేను ఇందాక చెప్పింది వినలేదా నువ్వు? అరే ఎదురుగా గర్ల్ ఫ్రెండ్ ని పెట్టుకొని పక్క రమ్మని చూడడం ఏంట్రా? ఏ జర ఆగు, పిజ్జా బాగుంది తినని. సరే పార్దు, నేను వెళ్తున్నా. మధు అప్పుడేనా? అవును. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు అంత దూరం నుంచి? నీకు తెలుసా అంటే నేను పెట్రోల్ కొట్టించుకొని వచ్చిన. పెట్రోల్ మీద ఉండే ధ్యాస నా మీద లేదా నీకు? అట్లా కాదు మధు. నీతో మాట్లాడి టైం వేస్ట్ రా. నేను వెళ్తా, బాయ్. మధు కొంచెం బిల్లు కట్టేసిపోవా, నా తానేం లేవు. కడతా, కట్టే వెళ్తా. మధు జాగ్రత్త, ఇంటికి వెళ్ళే వరకు నాకు మెసేజ్ చెయ్యి. నేను వెళ్తా. జాగ్రత్త మధు. ఎందుకంటే కాల్ చేయి నాకు. భయ్యా ఒక సాస్ ప్యాకెట్ తీసుకురా. పార్దు చేసింది కరెక్టా? అసలు గర్ల్ ఫ్రెండ్స్ కి ఫేక్ ప్రామిసెస్ ఎందుకు చేస్తారు? ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడా? అసలు ఛాన్సే లేదు. ఇస్తే మనమే ఇవ్వాలి. మీరే చెప్పండి, అసలు వాడి మైండ్ సెట్ ఏంటో? అది తెలుసుకుందామని మళ్ళీ అదే కేఫ్కి రమ్మన్నాను. ఏంట్రా రోజు రోజుకి చిక్కిపోతున్నావు? సరిగ్గా తినట్లేదా? మధు బిర్యానీలో ఎన్ని పీసులున్నా నల్లి బొక్కకే డిమాండ్ ఎక్కువ, అది తెలుసుకో. సరే, ఎందుకు పిలిచావు చెప్పు. నిన్న జరిగిన దాని గురించి సారీ. అసలు నాకేమైందో అర్థమైతలేదు. నా ఎక్స్ గుర్తొస్తుంది. రాత్రి వండుకుందామంటే నాకు నిద్రనే వస్తలేదు. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా తెలుసా? గర్ల్ ఫ్రెండ్ ముందు ఎక్స్ గుర్తొస్తుందంటావేంటి నువ్వు? నీకేమైనా పిచ్చా? అసలు నీ క్యారెక్టర్ ఏంటో, నీ పర్సనాలిటీ ఏంటో అస్సలు అర్థం కావట్లేదురా. కాసేపు ఇంట్రోవర్ట్ అంటావు, సడన్ గా ఎక్స్ట్రోవర్ట్ అయిపోతావు. సిగ్మా అంటావు, టిఎఫ్ఐ బానిస అంటావు, డిప్రెషన్ అంటావు, యాంగ్జైటీ అంటావు. అస్సలు నీకు సంబంధం లేని దాని గురించి ఓవర్ థింక్ చేస్తావు. నాకు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది మధు. నా బాధ కూడా అదే. నీ పర్సనాలిటీస్ వల్ల మన రిలేషన్ ఎక్కడ బ్రేక్ అవుతుందేమో అని. ఏం కాదులే, లైట్ తీసుకో. తప్పు నీది కాదురా. ఈ సినిమాలు చూసి సినిమానే ఇంపార్టెంట్, ఫస్ట్ టీఎఫ్ఐ నెక్స్ట్ ఎవరైనా. అసలు నువ్వు టీఎఫ్ఐని ఎట్లా అంటావు? నాకు మోటివేషన్ రావడానికి సలాడ్ చూస్తా, బాధలు ఉంటే గుంటూరు కారం చూస్తా, ఎక్కువ ఐ కోసం బాహుబలి చూస్తా. సినిమా గురించి ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేను, అది గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా. నాకు నా లైఫ్ కన్నా టీఎఫ్ఐ ఇంపార్టెంట్. అరే పార్దు, అది కాఫీ తాగు అన్నా. ఏమిగో కాఫీ తీసుకొచ్చి పెట్టు ఫాస్ట్గా. సినిమా అంట, సినిమా అంటుంది. సినిమా అంటే చంప అలా